బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి దారేది? చెరుకు రైతుల దశాబ్ద కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేయనుందా? దీనికి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయా? ఫ్యాక్టరీ గేట్స్ ఓపెన్ కాబోతున్నాయన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో మరో చర్చ మొదలైంది. ఇప్పటికే ఉన్న చోటే ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారా లేదంటే మరో చోటకు తరలిస్తారా? ఈ అంశం నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు రైతులు ఏం కోరుకుంటున్నారు? అధికారుల ప్రణాళికల్లో పడ్డ ముందడుగు ఏంటి? ఇంతకీ సర్కార్ మధ్యలో ఉన్న ఆలోచన ఏంటి? టీవీ9 కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చక్కెర కర్మాగారం నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసేందుకు వేసిన కమిటీ రిపోర్టు కూడా అందజేసింది. అటు రైతులతో చర్చలు కూడా నిర్వహించడం జరిగింది. గత 15 ఏళ్లుగా చెరుకు సాగుకు దూరమైనటువంటి రైతులు మళ్ళీ చెరుకు సాగుకు మొగ్గు చూపేందుకు ఆసక్తిగా ఉన్నారా? మరి కార్మికులు ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఏమంటున్నారు? ప్రభుత్వం ఏం చెప్తోంది? ఈ స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారా? ఫ్యాక్టరీ తెరవాలన్నదే కమిటీ రిపోర్ట్ సారాంశమా? తాజా చర్చలు ఇందులో భాగమేనా? ఆసియా ఖండానికే తలమానికంగా నిలిచి వేలాది రైతుల కార్మికుల జీవితాల్లో తీయదనం నింపింది బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ. దీని పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కొన్నేళ్లుగా మూతపడి ఉన్న ఫ్యాక్టరీని తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీని నియమించింది. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ సిఫార్సుల కమిటీలో సభ్యులుగా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేసిన కమిటీ సమగ్ర నివేదిక ఇచ్చింది. దీంతో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కొలిక్కి వస్తుందని రైతులు, కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజాం షుగర్స్ చరిత్ర ఏంటి? అసలు ఎప్పుడు ప్రాణం పోసుకుంది? ఎందుకు మూతపడింది? హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1921లో 1500 ఎకరాల్లో బోధన్ నిజాం చక్కెర కర్మాగారాన్ని నెలకొల్పారు. ఆ తరువాత దీనికి అనుబంధంగా మెదక్, కరీంనగర్లలో బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేశారు. అనంతరం అనేక ఏళ్ల పాటు ఇక్కడి ఆర్థిక సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడ్డ నిజాం షుగర్స్ ను 2002లో అప్పటి పాలకులు డెల్టా షుగర్ అనే ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో వేలాది ఎకరాల సొంత భూమి ఉండేది. 2 దశాబ్దాల క్రితం 4000 ఎకరాల భూమిని వేలం వేసి అమ్మేశారు. 2004లో ఏర్పాటైన అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చక్కెర ఫ్యాక్టరీని అధ్యయనం చేసేందుకు శాసనసభ సంఘాన్ని నియమించింది. ఆ కమిటీ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఫార్సు చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో అది సాధ్యం కాలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ బోధన్ ఫ్యాక్టరీని సందర్శించారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన ఏడాదికే అంటే 2015లో ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించడంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పండించిన చెరుకును రైతులు కామారెడ్డి ప్రైవేట్ ఫ్యాక్టరీకి, మహారాష్ట్రకి తరలించారు. ప్రతిసారి ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలని ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ వచ్చాయి. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణ కోసం ముందడుగు వేసింది. ఫ్యాక్టరీకి సంబంధించిన పాత బకాయిలు 190 కోట్ల రూపాయలు చెల్లించింది. ప్రజాప్రతినిధులు పలుమార్లు రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో నిజాం షుగర్స్ పునరుద్ధరణపై రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ఆసియాలోని అతి పెద్ద ఫ్యాక్టరీ మనకి బోధనలో ఉండటం మన అదృష్టం. మరి గత పాలకులు 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యాక్టరీని ఏదైతే మూతేసి రైతులు నడ్డిరిచారో, ఇప్పుడు మటుకి చెరుకు పండిస్తే మంచిగా ఉంటుందని బోధన ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు ముందు చర్ద తీసుకొని ఫ్యాక్టరీ పునరుద్ధరణకి ముందుకొచ్చారు. కాబట్టి దానికి రైతులందరూ కూడా సహకరించి స్వాగతిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇత్తనం ఫ్రీ ఇచ్చి ఇప్పుడు ఫర్టిలైజర్ కూడా కొద్ది సప్లై ఇస్తే మనకి రైతుకి ముందుకు వస్తుంది. ఎందుకంటే అదే కాకుండా వాటర్ అనేది మనకి ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులలో రేపు ఉండంగా పూడక ఇదైతే మనకు వాటర్ వచ్చి తక్కువ. కాబట్టి ఈ 1 ఎకరం వరి పొలం నాటితే 5 నుంచి 6 ఎకరాలు చెరుకు పండించే వాటర్ సరిపోతుంది. కాబట్టి రైతు కలిసి వస్తుంది. కార్మికులు సైతం ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుతున్నారు. అయితే పెండింగ్ లో ఉన్న తమ జీతాలు చెల్లించాలంటున్నారు. ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపేందుకు సాయశక్తులా కృషి చేస్తామని చెప్తున్నారు కార్మికులు. కొద్దిగా డబ్బు వేస్తే స్క్రాప్ అమ్మితే ఈ ఫ్యాక్టరీ రెనోవేషన్ చేస్తే ఫ్యాక్టరీ రిస్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, మా అభిప్రాయం అయితే చెప్తున్నాం. ఈ షుగర్ ఫ్యాక్టరీని ఎన్ఎస్ఎఫ్ను ఈ మన చక్కెర నుంచి తరలించొద్దు,
కొద్దిగా చెప్పినా కదా, ఈ రెనోవేషన్ చేయాలంటే స్క్రాప్ అమ్మినా కొన్ని 20-30 కోట్లు ఖర్చు పెట్టిన ఈ ఫ్యాక్టరీ రెడీ అవుతుంది. మీరు ఇంజనీర్ అప్పచెప్పండి, మీరు డబ్బు పెట్టండి, రీఓపెన్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. మేము రిపేర్ చేస్తాం, మేము ఇంకో గంట ఎక్కువ పని చేస్తాం ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే. కానీ మాకు 9 సంవత్సరాల నుంచి వేతనాలు ఇవ్వాలి. ఈ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ గారికి మేము చెప్తున్న ఒకటి ఏంటంటే, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎదురు చూసినాం. 10 సంవత్సరాలు గడిచిపోయింది. వదిలి చూసి కూడా 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయినా మా కార్మికుల సమస్యలు తీరుతలేవు. మాకు 9 సంవత్సరాలు మేము చచ్చిపోతున్నాం. దాదాపుగా 3 ఇంట్లో 100 మంది చనిపోయినాం. ఇంకా ఒక 50 మంది మంచాన పడున్నారు. అయితే ఈ ప్రాంతంలో గతంలో లాగా చెరుకు సాగవుతుందా, పండించిన చెరుకులో రికవరీ వస్తుందా అన్న అనుమానాలు లేకపోలేదు. ఈ క్రమంలో మరో చోటుకు తరలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా సర్కార్ దగ్గర ఉంది. ఈ ఆలోచనను మాత్రం కార్మికులు తప్పుపడుతున్నారు. అదే జరిగితే కార్మికుల కుటుంబాల్లో చీకట్లు నింపిన వారవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా కూడా 20-30 మంది కార్మికులు చనిపోయారు. మీరు ఫ్యాక్టరీ కనుక ఇక్కడికి వెళ్ళి తరలిస్తామంటే ఇంకో 30 కార్మికుల్ని చంపి మీరు ఇక్కడికి వెళ్ళి ఫ్యాక్టరీ తరలించాలా? మేము ఒకటే కోరుతా ఉన్నాం, దీన్ని నడపడానికి మీకేం పెద్ద కాదు. 1-2 గంటల్లో నిర్ణయాలు తీసుకునేది ఇవాళ సంవత్సరాల తరబడి నిర్ణయానికి వదిలేస్తే ఫ్యాక్టరీ ఎప్పుడు నడుస్తుంది, కార్మికులు ఎప్పుడు మిగులుతారు? ముందుగా మమ్మల్ని బయట వేయండి. మీరు ఇంకో 100 సంవత్సరాలు ఉంటారు. ప్రభుత్వం ఉంటుంది, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉంటుంది. కార్మికులను బయట వేయండి, సావులు నాపండి. ఇంకా చచ్చిపోవాలనుకుంటే ఫ్యాక్టరీ ఇక్కడికి వెళ్ళి తీసి ఇంకెక్కడైనా పెట్టే ఏర్పాటు చేసుకోండి, కానీ మరి కార్మికుల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ఓపెన్ కావాలంటే 10,000 ఎకరాల విస్తీర్ణంలో చెరుకు సాగు కావాలంటున్నారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రికవరీ పెరగకపోతే ఫ్యాక్టరీని మరో చోటుకు తరలించడం ఖాయమని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఫ్యాక్టరీ రిపేర్ చేసిన ఎంతసేపు నేను 1.5 మంత్లో చేపిస్తాం. మరి షుగర్ కేన్ కావాలి కదా, కూరగాయలకు ఎట్లా సబ్సిడీ ఇస్తున్నామో దానికి కూడా ఏదైనా ఆలోచిస్తాం. మీరు ముందుకు వస్తే ఆలోచించవచ్చు. కానీ పంట సాగుకు తాము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు రైతులు. ఫ్యాక్టరీ మూతపడిన తరువాతే తాము తీపి పంటను దూరం చేసుకున్నామని చెప్తున్నారు. గతంతో పోలిస్తే దిగుబడి పెరిగింది. యువ రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే అత్యధిక దిగుబడులు సాధిస్తారని చెప్తున్నారు. రైతులు ఫ్యాక్టరీ మూలకు పడ్డప్పుడే చెరుకు మానేసింది తప్ప, దానిలో ఇబ్బందులు వచ్చినప్పుడు చెరుకు మానేసింది తప్ప చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వరి ఒక్కటే గిట్ట పండించినట్టయితే రేపు భూమి గడుసు వారిపోయి మళ్ళీ రేపు అది ఉపయోగానికి ఉండది. ఖచ్చితంగా చెరుకు పెట్టాలి. ఒక 2 సంవత్సరాలు చెరుకు, 2-3 సంవత్సరాలు చెరుకు పెట్టినాక వరి పెట్టడానికి ఇవాళ రైతాంగం అంతా సిద్ధంగా ఉంది. ఇవాళ డ్రిప్ ఉంది. ఒకవేళ డ్రిప్ గిట్ ఇచ్చినట్టయితే చెరుకు ఒక 5 టన్నులు 10 టన్నులు అదనంగా తీసుకోవడానికి ఉంటుంటుంది. అక్కడ ఎరువులు కానీ ఇచ్చేయడానికి ఈజీగా ఉంటుంది. చెరుకు రైతు అనేది ఖచ్చితంగా అని పెడతారు. అట్లాగే ఈల్డ్ పెంచుకుంటే గతంలో మనకు 30-35 టన్నులు వచ్చేది. ఇవాళ అట్లా కాకుండా 50 నుంచి 60 టన్నులు తీయటానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ యువ రైతులు అనేది బోలెడు మంది వచ్చినారు, కొత్త టెక్నాలజీ తీసుకుంటారు. ఫ్యాక్టరీని తెరిపిస్తాం, ఇది రాజకీయ హామీనా లేదంటే రైతులు ఈ ప్రాంత ప్రజల్లో వెలుగులు నింపాలన్న నిజమైన చిత్తశుద్ధి ఉందా అన్న సందేహం ఇక్కడ ప్రజల్లో ఉంది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ రాజకీయ హామీగానే చూస్తున్నారు స్థానికులు. అయితే ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడం శుభపరిణామంగా భావిస్తున్న ప్రజలు ఫ్యాక్టరీ ఓపెన్ కావాలన్నా, 4 కాలాల పాటు సుభిక్షంగా ఉండాలన్నా కొన్ని చర్యలు చేపట్టాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వానికి వస్తున్నాయి. ముందు పంట సాగు విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటున్నారు. ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలింపు విషయంలో మాత్రం కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు చెరుకు సాగు చేసేందుకు ప్రోత్సాహాలు అందిస్తే ముందుకు వస్తామని రైతులంతా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కార్మికులు మాత్రం ఫ్యాక్టరీని ఇక్కడే ఉంచి రీఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బకాయి జీతాలు కూడా చెల్లింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ముందడుగు వేసింది. ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతుంది. సబ్ కమిటీ నివేదికలు కూడా తయారు చేసి ప్రభుత్వానికి అందించింది. ఈ తరుణంలో షుగర్ ఫ్యాక్టరీ తరలింపు అంశం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద అటు కార్మికులు, రైతులు ఫ్యాక్టరీ పునరుద్ధరణను స్వాగతిస్తున్నప్పటికీ ఇక్కడ నుంచి తరలింపు చేసే అంశాన్ని మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం దీన్ని రాజకీయాలకు మాత్రమే షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని వాడుకోకుండా కార్మికులకు, రైతులకు మేలు జరిగేలా చూడాలని చెప్పి అంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.